ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. పదకొండవ అధ్యాయము 37వ వచనము నుంచి 41వ వచనము వరకు. యేసు ఇంకనూ మాట్లాడుచుండగా పరిసయ్యుడొకడు తనతో కూడా భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించాను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండాను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగుకొనకపోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్య శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దౌర్జన్యముతో దుష్టత్వముతో నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగమున చేసినవాడు లోపలి భాగమున కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు వసగుడు, అప్పుడు అంతయు శుద్ధియగును. ఇది క్రీస్తు సువిశేషము. ఆచార వ్యవహారాలు ఎప్పుడూ కూడా మంచివే. సాంప్రదాయాలు కానివ్వండి, ఆచార వ్యవహారాలు కానీ మనిషి ఆరోగ్యకరంగా జీవించడానికి పెద్దలు అనుభవపూర్వకంగా నియమించినటువంటి నియమ నిబంధనలు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఆచారము వెనుక, ప్రతి నియమము వెనుక ఒక ఆరోగ్యకరమైన సూత్రం ఉంటుంది. అలాగే కాళ్ళు చేతులు కడుగుకోవడం కూడాను. భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుగుకోవడం సాంప్రదాయము, ఆచారము. ప్రత్యేకంగా మన భారతదేశంలో ఇప్పుడంటే మనం టేబుల్స్ మీద కూర్చొని తింటూ ఉన్నాం, కానీ ఇంతకుముందు నేలపై చతికిలబడి కూర్చునే వాళ్ళము. కాబట్టి బయట తిరిగి వచ్చినటువంటి మన కాళ్లకు సహజంగానే క్రిములు ఉంటాయి, అందుకే కాళ్ళు కడుక్కోవాలి. అలాగే చేతులు కూడాను ఆ పని ఈ పని చేసి ఉంటాము. కాబట్టి భోజనం చేయడానికి ముందు, ఇప్పుడు చివరకు స్పూన్లతో తింటూ ఉన్నప్పటికీ కూడా మనం మామూలుగా చేతులు కడుక్కుంటూ ఉంటాము. ఇవి తప్ప అంటే వాస్తవానికి తప్పు కాదు, కానీ కొన్ని సందర్భాలలో అవసరాన్ని బట్టి ఇవి ప్రక్కన పడేస్తూ ఉంటాము. ఎందుకు అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేక అప్పుడున్నటువంటి తొందర కావచ్చు, లేక మనలో ఉండేటువంటి ఆకలి ప్రభావము కావచ్చు. ఈ కారణాల చేత వీటిని మనము ప్రక్కన వదిలివేస్తూ ఉంటాము, గబగబా తినేయడానికి ఉపక్రమిస్తూ ఉంటాము. ఇది వాస్తవానికి ప్రభువుని విందుకు పిలిచినటువంటి పరిసయ్యునికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అంటే ఆచార వ్యవహారాలను చూస్తూ ఉన్నాడు, కానీ ఆ సందర్భంలో ఆ సమయంలో ప్రభువు ఎందుకు వాటిని ప్రక్కన పెట్టారు అన్నటువంటిది గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన మనస్తత్వము పరిశుభ్రంగా లేదు కాబట్టి. ఎందుకు పరిశుభ్రంగా లేదు అంటే ఆయన ప్రభువుని ఏదో ప్రేమ ఉండి పిలిచినట్లుగా ఈ సందర్భము మనకు కనిపించదు. బహిరంగంగా అందరి చేత గౌరవం పొందాలి అని, అందరూ తనను మెచ్చుకోవాలి, ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చాను అన్నటువంటి పేరు రావాలి అని చూడడానికి చేసినట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ సందర్భానికి ముందే ప్రభువు ఈ పరిసయ్యులను, వేదశాస్త్రాలను వాళ్ళను ఉద్దేశించి పలికినటువంటి మాటలు. ఎందుకంటే షేబారాణి వచ్చింది సొలొమోను విజ్ఞానము కోసము. యోనా ప్రవక్త మాటలు విని నినివే వాసులో పరివర్తన చెందారు, కానీ ఈ తరము ఇంకా గుర్తు కోరుతుంది. గుర్తు కోరేది వీళ్ళే. పరిసయ్యులు ఆచారాలు ఆచరించేవాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులు ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వీళ్ళు
మెస్సయ్య ఈయనా కాదా అనేటువంటి అనుమానాన్ని ఎప్పుడూ కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ కారణము చేతనే నీవు దయ్యానికి సంబంధించిన మనిషివి, దయ్యాల అధిపతితోనే పనులు చేస్తున్నావన్న నింద వేయటానికి కూడా కారణము అదే. అందుకే ప్రభువు ఎప్పుడు తన నుంచి గుర్తు కోరేటువంటి వీళ్లను గురించి అలా మాట్లాడారు కాబట్టి, వీళ్ళ నుంచి దేవరాజ్యం తీసివేయబడుతుంది అని చెబుతూ ఉన్నారు కాబట్టి, నేను మిగిలిన వాళ్ళలాగా కాదండి, నేను మంచివాడనే అనేటువంటిది 10 మంది ముందు బహిర్గత పరచుకోవడం కోసమే వాస్తవానికి ప్రభువుని పిలిచినట్లుగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది. మరి ఆ పిలిచిన మనిషి ప్రభువు తన ఇంట్లో కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనాన్ని కూర్చున్నారు అని మాత్రమే చూస్తున్నాడు. కానీ మామూలు సాంప్రదాయం ప్రకారము మనిషి గుమ్మం దగ్గర ఉన్నప్పుడే గబగబా చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి అందిస్తూ ఉంటారు, కాళ్ళు కడుక్కోవడానికి టవల్ ఇస్తూ ఉంటారు తుడుచుకోవడానికి. అది ఇస్తే ఎంత సమయం లేకపోయినా ఖచ్చితంగా కడుక్కోవలసి వచ్చేది ప్రభువుకి. ప్రభువు కడుక్కోకుండానే వచ్చారు అంటే అందించాల్సినటువంటి సౌకర్యాలు అందించకుండా వదిలివేశాడు అని. మరి తనలో ఉన్నటువంటి ఆలోపాన్ని ఎట్లా పెట్టుకొని తన ఇంటికి వచ్చినటువంటి అతిథి సాంప్రదాయాలు పాటించట్లేదు అని చెప్పడము అవివేకం అవుతూ ఉంటుంది, అజ్ఞానం అవుతూ ఉంటుంది, లేదా మూర్ఖత్వం అన్నాయి ఉంటుంది. అందుకే ప్రభువు మరుక్షణంలోనే స్పందిస్తూ ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఈ అంతర్గత శుద్ధి, బాహ్య శుద్ధిని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. బాహ్యంగా కాళ్ళు చేతులు కడుక్కోలేదు అని మాత్రమే చూస్తున్నాడు. కానీ మరి అసలు ఆ పరిస్థితులు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అంతకుముందు ప్రభువు బోధించి అలసిపోయి ఉన్నారు. ఎప్పుడు తిన్నారో ఎక్కడ తిన్నారో కూడా వాస్తవానికి తెలియదు. ఊరూరా తిరుగుతూ బోధించేటువంటి ప్రభువు సరైనటువంటి భోజనం లేదు, మంచి ఆకలితో ఉండి ఉండవచ్చు. అందుకే మిగతా విషయాలు ప్రక్కన పెట్టి కాస్త ఆకలి తీర్చుకోవడానికి భోజనం వల్ల దగ్గరకు వచ్చి ఉండవచ్చు. రెండోది, వాళ్ళు నీళ్లు ఇవ్వలేదు కాబట్టి మరి మనం వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎక్కడున్నాయా అని ఎత్తుక్కోలేము. ఏదో డైనింగ్ హాల్ లాగా ఎప్పుడు కనుక ఇప్పటిలాంటివి ఉన్నట్లయితే ఏదో ఒక మూల వాష్ బేసిన్ ఉంటుందని చెప్పి చూసుకుని వెళతాము. కానీ ఆ పరిస్థితిలో అంతగా అవకాశాన్ని ఇచ్చి ఉండకపోవచ్చు. అందుకే ప్రభువు వెళుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని ఆయన మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని, బయట పెట్టేటువంటి ఉద్దేశాన్ని రెండిటినీ కూడా మేళవించి అసలు శిష్యులైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాన్ని బోధిస్తూ ఉన్నారు ప్రభువు. అది ఆంతరంగిక శుద్ధి, బాహ్య శుద్ధి. మీరెప్పుడూ కూడా ఈ బహిరంగ శుద్ధిని గురించి చూస్తూ ఉన్నారు. పరిసయ్యులు కాబట్టి వాళ్ళు అన్ని ఆచారాలు ఆచరిస్తున్నారని అందరికీ కనిపిస్తూ ఉంటుంది, అందరికీ తెలుసు. పైగా మైదాల్పులు కంటే పట్టీలుగా వేసుకొని ఏమేమి ఆచరిస్తున్నారో వాళ్ళు రాసి పెట్టుకునేవాళ్ళు. కాబట్టి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు అని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ అంతరంగం ఎలా ఉంది, వాళ్ళ మనస్తత్వము ఎలా ఉంది? ప్రభువు రెండు మాటలు చెబుతున్నారు. ఒకటి దౌర్జన్యము, రెండవది దుష్టత్వము. దౌర్జన్యము అంటే దౌర్జన్యం చేయడం, తమకు కావాల్సినటువంటివి వేరే వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసివేసుకోవడం, తమది కానటువంటి దాన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసివేసుకోవడం. తన బలాన్ని ఉపయోగించో, పరపతిని ఉపయోగించో, అధికారాన్ని ఉపయోగించో ఏదైనా సరే మనిషి ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి అలా తన స్వంతం చేసుకుంటూ ఉంటాడు. అది దౌర్జన్యము. రెండవది దుష్టత్వము, మనిషిలో ఉండేటువంటి దుర్మార్గము. దుష్టత్వము ఎప్పుడైతే ఉంటుందో దుర్మార్గం అంటే చెడు మార్గాలను అనుసరిస్తూ ఉంటాడు. ఇది భావాలకు, ఆలోచనలకు సంబంధించింది. మంచి భావాలు, మంచి ఆలోచనలు లేకపోయినట్లయితే ఆ నడిచేటువంటి మార్గము దుష్టత్వముతో కూడుకున్నటువంటిది అవుతుంది. అంటే చెడు మార్గం మాత్రమే అవలంబిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే తనలో ఉన్నటువంటిదే చెడు ఆలోచనలు కాబట్టి, చెడు మనస్తత్వము కాబట్టి, చెడు వ్యక్తిత్వము కాబట్టి. ఇవి రెండూ కూడా మనిషిని ఆంతరంగికంగా అశుద్ధుడను చేస్తూ ఉంటాయి, దుష్టుడను చేస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని శుద్ధి చేయాలి. మొట్టమొదటగా గిన్నెలు లోపల శుద్ధి చేయాలి అంటే సర్ఫ్ తీసుకుంటాము, స్పాంజ్ తీసుకుని రుద్దేస్తూ ఉంటాము. తర్వాత నీళ్లు పోస్తే అది మొత్తం బయటకు పోతుంది, దాంతోపాటు మురికి కూడా పోతూ ఉంటుంది. మరి ఎక్కడ ఏం చేయాలి? ప్రభువు ఎక్కడ కూడా మనకు కావలసిన పరికరాలు ఇస్తూ ఉన్నారు. ఏమిటది? మీకున్న దానిని పేదలకు వసగడం.
అంతా పేరుకుపోయి ఉంది. వాస్తవానికి మంచిదే, కానీ కుళ్ళి కంపు కొడుతూ ఉంటుంది. వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తి సంపదగా తీసుకుంటే మంచిదే, కానీ అది ఏమవుతుంది, వాళ్ళు సంపాదించుకున్నటువంటి విధానము దుష్టత్వముతో కూడింది, దౌర్జన్యముతో సంపాదించారు కాబట్టి అది కంపు కొడుతూ ఉంటుంది. భోజనం మంచిదే, మనకు పోషకాహారంగా ఉపయోగపడుతుంది, కానీ దాన్నే ఒకరోజు 2 రోజులు నిల్వ ఉంచాము అంటే కుళ్ళిపోయి కంపు కొడుతూ ఉంటుంది. ఎక్కడ అది కూడా అదే దౌష్ట్యముతో మనము సంపాదించుకున్నటువంటిది, దౌర్జన్యముతో సంపాదించుకున్నటువంటిది ఎప్పుడూ కూడా క్షేమకరమైనటువంటిది కాదు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటున్నారు ప్రభువు, పేదలకు వసగండి, పేదవాళ్లకు పంచిపెట్టండి. అప్పుడే దానితో పాటు ఆ సంపదతో పాటు మనిషిలో ఉన్నటువంటి స్వార్థము, దుష్టబుద్ధి అన్నీ కూడా కొట్టుకుపోతాయి పూర్తిగా. జక్కేయుడు చేసినటువంటి పని కూడా అదే. ప్రభువు తన ఇంటికి వచ్చినప్పుడు తన సంపదనంతా కూడా ఇచ్చేశాడు. దాంతోపాటే ఆయనలో ఉన్నటువంటి స్వార్థం పోయింది, ఆయనలో ఉన్నటువంటి అహంకారం పోయింది, ఆయనలో ఉన్నటువంటి దౌర్జన్యంగా సంపాదించుకున్నటువంటిది, మోసం చేసి సంపాదించుకున్నటువంటిది అంతా పోవటంతో ఆ గుణాలే ఆయనలో లేకుండా పోతూ ఉన్నాయి. అందుకే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నారు ప్రభువు. కాబట్టి ఈ పేదలకు ఉదారత అనేటువంటి గుణాన్ని తీసుకొని దానితో అంతరంగాన్ని శుద్ధి చేసినట్లయితే ఉదారత ఉన్నటువంటి మనిషికి సంపూర్ణమైనటువంటి మంచి గుణాలన్నీ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. అప్పుడే ఆయన అంతరంగము శుద్ధి అవుతూ ఉంటుంది. మనము కూడా అంతే. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన అంతరంగాలను శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకోవడానికి ప్రధానమైనటువంటి లక్షణము ఇదిగో ఈ పేదల ఎడల జాలి, దయ కలిగి ఉండడము, ఉదారత కలిగి ఉండడము. ఉదారత అంటే మనకేదో సంపదలు ఉన్నాయి వాటిని తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేయడమే అని మాత్రము కాదు. ఈ ఉదారత అనేటువంటిది మనకు అనేక రకాలైన సంపదలు ఉన్నాయి. జ్ఞాన సంపద మనకు ఉంటుంది, మంచి బుద్ధి మనకు ఉంటుంది, అవసరమైనప్పుడు మాట సహాయం చేయొచ్చు. మనకున్నటువంటి బుద్ధి కుశలతతో అవతల వాళ్ళ యొక్క అవసరాలలో అంటే బాధలలో, కష్టాలలో వాళ్ళను ఓదార్చవచ్చు, మంచి సలహా ఇచ్చి వాళ్ళ జీవితం బాగుపడేటట్లు చేయొచ్చు. చెడు మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి బుద్ధి మాటలు చెప్పి మంచి మార్గంలోనికి తీసుకురానివ్వచ్చు. ఇవన్నీ కూడా మనలను మనం తగ్గించుకుని ఉదారతతో చేసేటువంటి పనులు. తగ్గించుకొని ఎందుకు అంటే మనం ఈ మంచి పనులు చేసేటప్పుడు దెబ్బలు పడుతూ ఉంటాయి, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని అన్నిటినీ కూడా లెక్క చేయకుండా మనము ఎప్పుడైతే ఉదారతతో ప్రతి విషయానికి స్పందిస్తూ ఉంటామో, సాధారణమైనటువంటి సంపదల దగ్గర నుంచి మనకున్నటువంటి తెలివితేటలో ప్రతిభా పాఠవాలు అన్నిటినీ కూడా ఉదారతతో పరుల కోసం ఎప్పుడైతే వినియోగిస్తూ ఉంటామో అప్పుడే మన అంతరంగము శుద్ధి అవుతూ ఉంటుంది. మనము స్పష్టమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, పవిత్రులుగా, పరిశుద్ధులుగా మారడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఉదార బుద్ధి మనందరికీ ప్రసాదించమని, కేవలము బాహ్యపరంగా మనము అందంగా, సంతోషంగా ఉండడం మాత్రమే కాదు, కానీ అంతరంగంలో కూడా మనకున్నటువంటి ఈ ఉదార బుద్ధితో మనలను మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ మనము ఆనందంగా ఉండగలిగేటట్లు, ఇతరులు ఆనందంగా ఉండడానికి వారికి మన ఉదారత ద్వారా అవసరమైనటువంటి సహాయాన్ని అవసరమైనటువంటి సమయంలో చేసే మంచి మనస్తత్వాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.